నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనలో మృతులకు సంబంధించిన 4 కుటుంబాలు విమానాల తయారీ సంస్థ బోయింగ్ పై అమెరికాలో వెళ్లాయి. అయితే ఈ పిటిషన్లో విడి భాగాల తయారీ సంస్థ హనీవెల్ పేరును కూడా చేర్చాయి. విమానం ఆయిల్ స్విచ్ లో లోపాలు ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించాయి. 787 డ్రీమ్ లైనర్ విమానం డిజైన్, దాని విడిభాగాల అభివృద్ధి సమయంలోనే వారికి లోపాలు తెలుసని, అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని ఆరోపించాయి. అంతేకాక అకస్మాత్తుగా వచ్చి పడే ప్రమాదాలను ఆపేందుకు 2 సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదన్నాయి. స్విచ్లకు తనిఖీలు, మరమ్మతులు అవసరమని విమానయాన సంస్థలకు హెచ్చరించలేదన్నారు. వాటిని రీప్లేస్ చేసేందుకు అవసరమయ్యే విడిభాగాలను పంపించడంలో కూడా ఈ 2 కంపెనీలు విఫలమైనట్లు తెలిపాయి. ఈ పిటిషన్ పై బోయింగ్, హనీవెల్ సంస్థలు ఇప్పటి వరకు స్పందించలేదు. అహ్మదాబాద్ నుంచి జూన్ 12న లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఘటనా సమయంలో విమానంలో 242 మంది ఉండగా ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డారు. ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. అయితే బోయింగ్ విమానాల్లో ఇంధన నియంత్రణల స్విచ్లు సక్రమంగానే ఉన్నాయని యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ చెబుతోంది. మీరు డయాబెటిక్ అయి ఉంటే ఒక్క ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ ప్రాండల్ బ్లడ్ షుగర్తో సరిపెట్టుకోకండి. మీకు కావాల్సింది సంపూర్ణ డయాబెటిక్ ప్యాకేజ్. అందుకే యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ వారు అందిస్తున్న యాపిల్ డయా కేర్ కేవలం 599 రూపాయలతో అన్ని రకములైనటువంటి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించబడును. ధర తక్కువ, ఫలితం ఎక్కువ. సంప్రదించండి 8008804014 9000009790.